సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి ఒకటి రావడం జరిగింది. యూపీఐ లావాదేవీలు మన గూగుల్ పే, ఫోన్పే అవి చేస్తుంటే వాటి మీద కూడా జిఎస్టీ పడుతుంది, జిఎస్టీ వేస్తుర్రు, ట్యాక్స్ వేస్తారు అనేది ఒక ప్రచారంలోకి రావడం జరిగింది. అదేంటిదో చూద్దాం. అంటే 2000 రూపాయలు కనుక పైన కనుక ట్రేడ్ మనము గూగుల్ పే, ఫోన్పే కనుక చేస్తే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీల పైన జిఎస్టీ విధించే యోచన లేదు అని ప్రభుత్వము స్పష్టం చేయడం జరిగింది. అది విషయం, అంతే. అయితే ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి ఏం జరుగుతుంది, 2000 రూపాయలు ఏదైతే మనం చేస్తామో 2000 రూపాయలు కనుక పైన చేస్తే ఆ లావాదేవీలపై జిఎస్టీ విధిస్తుంది అని ఒక ప్రచారంలోకి రావడం జరిగింది. అయితే ఈ 2000కి మించి కనుక చేస్తే ఈ జిఎస్టీ విధించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి సరికాదు అని అనౌన్స్మెంట్ ఇప్పుడు అది మీకు ఇప్పుడు చెప్పేది. అయితే దీని మీద ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనే మా దగ్గర లేదు అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఎందుకు ఏంటిదని చూద్దాం. ఈ పర్సన్స్ అంటే వ్యక్తులు, వ్యాపారం చేసేవాళ్ళు, వ్యక్తులు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటటువంటి ఈ లావాదేవీలు, మనం సూపర్ మార్కెట్ పోతాం, బట్టలు కొట్టుకుపోతాం, ఎక్కడైనా షాపింగ్ పోతాం, కొనుక్కుంటాం, వ్యాపారం జరుగుతుంది వాళ్ళకి. మనం ఏంటిది, వ్యక్తులు, మనము పేమెంట్ ఇస్తాం. ఈ ఇచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ తోటి యూపీఐ ఏదైతే లావాదేవీలు జరుగుతాయో 2000 రూపాయలు ఏదైతే జరిగితే కట్టాలి అనేది ఊహగాను. ఇప్పుడు ఏంటిది వాళ్ళు చెప్పటం, ఈ వ్యక్తులు వ్యాపారుల మధ్య లావాదేవీలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని ఏమంటారు అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేటు రుసుము లేదు ఇప్పటి వరకు. దాని మీద రుసుమే లేనప్పుడు జిఎస్టీ ఉండదు అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేటు రుసుము ఏదైతే ఉందో అంటే దీని మీద మనం కొనుక్కున్నాం, ఒక 1000 రూపాయలకో 2000కో వస్తువులు కొన్నాం, లేకపోతే బట్టలు, సూపర్ మార్కెట్, కిరాణా కొట్టు, హోటలు, ఎక్కడన్నా సరే నువ్వు ఏదైనా చేసినావు, దాని బిల్లే నువ్వు పే చేస్తున్నావు. కాబట్టి దాని మీద రుసుమే లేదు, అందుకని జిఎస్టీ లేదు. దాని వరకు ఆ లెక్కలు వేరే, ఆ టర్న్ ఓవర్ అవన్నీ. అందుకని మేము ఈ లావాదేవీల మీద మేము వేసే ఆలోచన కానీ ప్రతిపాదన కానీ ప్రస్తుతం లేదు అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడం జరిగింది. అయితే గత ఫైనాన్షియల్ ఇయర్లో ఈ లావాదేవీల విలువ అంటే యూపీఐ లావాదేవీల విలువ 260.56 లక్షల కోట్లు లావాదేవీలు జరిగినాయని తెలపటం జరిగింది. ఇదంతా ఊహాగానాలు కాబట్టి ఇప్పుడు ఎవరైతే యూపీఐ పేమెంట్ చేసినా 2000కి మించిన జిఎస్టీ అనేది లేదు అనేది క్లియర్, అంతే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, సెలవు.